అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతిలో. మన భక్తి చూస్తేనే అర్థమవుతుంది. ఆహ్, టెక్నాలజీ పెరుగుతుంది. భక్తి కూడా అదే మోతాదులో. అంటే టెక్నాలజీని కూడా భక్తికి వాడుకొని భక్తి కూడా పెరుగుతుంది. సో, జనరల్‌గా ఆహ్, టెక్నాలజీకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు అమెరికన్ లాంటి సొసైటీలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న చోట కూడా రకరకాల కల్ట్స్ బయలుదేరి అక్కడ సామూహిక ఆత్మహత్యలు కావచ్చు, అవన్నీ పెరిగాయి. అట్లాగే హేట్రేట్. ఇప్పుడు మనకి గాజాలో జరిగిన నరమేధం చూస్తే దాదాపు 60,000 మందిని ఊచకొత్తకొట్టారు. అందులో 30,000 మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయ్యి, ఇంత ఇదయ్యి, ఇంత దారుణంగా మనుషులు ఎలా చంపగలుగుతారా అనేది మనకి అనిపిస్తుంది. ఒకప్పుడు వాళ్ళు బాధితులు కూడా హిట్లర్ కాలంలో 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపాడు. ఇప్పుడు అలాంటి యూదులు 60,000 మంది అక్కడ పాలస్తీనాకు సంబంధించిన గాజాలో చంపగలిగారంటే మనిషి దేనికైనా పాసిబుల్ అనిపిస్తుంది. ఏదైనా చేయగలరు, చేయొచ్చు. ఇది చేయలేరు అనేది ఏం లేదు. అలాగా ధర్మస్థలికి సంబంధించి కూడా రోజుకొక కొత్త వార్త, కొత్త విషయం, సంచలనమైన విషయం బయటకు వస్తూనే ఉంది. ఎందుకంటే ఇది అనేక ఏళ్ల పాటు కప్పిపెట్టారు. ఎవరైనా రాస్తే దీని మీద వాళ్ళని చంపేయడం, కాళ్ళు చేతులు ఇంచేయడం ఇలాంటివి చేస్తూ వచ్చారు కాబట్టి అక్కడున్న ధర్మస్థల మాఫియా ఏదైతే ఉందో, డీ మాఫియా అని పిలుస్తారో, ఆ డీ మాఫియాకి ఎదురుగా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక అతను ఆయన్ని బౌలర్ అంటారు, విజల్ బ్లోవర్ అంటారు. తను వచ్చి ఒక స్కావెంజర్, దాదాపు 50 ఏళ్ళు, ఆయన ధైర్యం చేసి చెప్పడంతో ఒక్కసారికి ఇది బరస్ట్ అయినప్పుడు డిఫరెంట్ కోణాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ మిస్సింగ్ పర్సన్స్ అనన్య భట్ కావచ్చు, సౌజన్య కావచ్చు, ఆమె పద్మలత కావచ్చు, వేదవల్లి కావచ్చు, ఇలాగా కొత్త పర్సన్స్ మిస్ అయినారని కూడా కేసులు పెడుతున్నారు. అట్లాగే ఆర్టీఐకి సంబంధించి 2 పర్సన్స్ ఇప్పటి వరకు మనకి సోమనాథ్ నాయక్ అని ఆయన ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అని అక్కడున్న బెల్తంగడి పోలీస్ స్టేషన్ అంటారు. ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఆర్టీఐ అప్లికేషన్ వేసినప్పుడు దాదాపు 2001 నుంచి 2012 వరకు 11 సంవత్సరాలలో 251 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయనకి రికార్డు ఇచ్చారు. అందులో 49 మంది గుడి చుట్టూ ఉండే లాడ్జెస్, కాటేజెస్ అంటారు కదా, వాటిల్లోనే నేత్రావతి, గంగా, గంగోత్రి, వైశాలి, శరావతి, సాకేత, ఈ హోటల్స్లో, ఈ లాడ్జెస్లోనే దాదాపు 49 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న డేటా కూడా ఇచ్చారు. అంటే ఎక్కువగా స్నానఘట్టాల దగ్గరే వీళ్ళని పూడ్చినట్టుగా దాదాపు 150 మందిని స్నానఘట్ట ఉంది అక్కడ. మెయిన్గా నేత్రావతి నది ఉంది. ఆ నది దగ్గర స్నానఘట్టం దగ్గరలోనే ఇవన్నీ పూడ్చినట్టుగా చెప్తున్నారు. ఇంకొంతమందినేమో అడవి చుట్టూ అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా, అది రిజర్వ్ ఫారెస్ట్, అందులో తీసుకెళ్లి పూడ్చినట్టుగా చెప్తున్నారు. సాక్షాత్తు ఉప సర్పంచ్ శ్రీనివాసరావు కూడా మీడియాతో మాట్లాడుతూ మేము అప్పుడు పూడ్చిన మాట వాస్తవమే, బట్ మాకు పోలీసులు అప్పగిస్తే మేము పూడ్చాము అని ఆయన కూడా చెప్తున్నాడు. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్, నిన్న ఇంకొక వ్యక్తి వచ్చి, ఆయన పేరు మర్చిపోయినా నేను, ఆయన మళ్ళీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేశాడు. ఆయన ఏం వేశాడంటే అన్నేచురల్ డెత్స్ రికార్డులు అడిగారు. అన్నేచురల్ డెత్, ఎందుకంటే ఆత్మహత్య అనేది ఒక టైప్ ఆఫ్ డెత్ అయితే అన్నేచురల్ డెత్స్ ఇందులోనే ఎక్కువగా మర్డర్స్ ఇవన్నీ ఉండేది. అన్నేచురల్ డెత్ కింద వేసేస్తారు లెక్క. సో ఈ అన్నేచురల్ డెత్ రికార్డులు అడిగితే 15 years రికార్డ్స్ మేము ధ్వంసం చేశాము, మాకు జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డిపార్ట్మెంటు చెప్పింది అనేది అతను చెప్తున్నాడు. అతనికి చెప్పారు వాళ్ళు పోలీస్ స్టేషన్. సో దీని మీద అతను ఇప్పుడు కంప్లైంట్ చేశాడు, సిటీకి కంప్లైంట్ చేశాడు. దీని మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాడు. సో ఇది ఒక యాంగిల్. అంటే అన్నేచురల్ డెత్ రికార్డులు ఎందుకు, ఎలా మాయం చేస్తారు? ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది, అవన్నీ పెద్ద డేటాకి పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు. అలాంటిది అసలు అన్నేచురల్ డెత్కి రికార్డే లేదన్నప్పుడు రేపొద్దున ఎవరైనా ఫలానా వాళ్ళు మిస్ అయ్యారంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే మొత్తం
ఈ భీమా అనే వ్యక్తి చూపించింది 13 సైట్లు చూపించాడు. 28వ తేదీ స్టార్ట్ అయింది తవ్వకం అనేది. 20న సిట్ ఫామ్ అయింది. 20 ప్రణబ్ మెహతా అనే డీజీపీ ఆధ్వర్యంలో 28 నుంచి తవ్వకాలు మొదలుపెట్టారు. మొత్తం 13 ప్లేసెస్ని మార్క్ చేశారు. అందులో 12 నిన్నటికి అయినాయి. ఈరోజు ఒకటి తవ్వే అవకాశం ఉంది. ఈ 12లో 2 ఇప్పటివరకు ఎముకలు బయటపడ్డాయి. ఒకటి 6వ నెంబరు, రెండోది 11వ నెంబరు. సో 6వ నెంబర్లో 25 ఎముకలు బయటపడినాయి. 11వ నెంబర్లో కూడా ఎముకలు ప్లస్ ఒక చీర తాలూకా కొంత భాగం ముక్క, ఒక చీర ముక్క కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ లోకల్స్ కానీ యాక్టివిస్టులు అంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఆల్ పార్టీస్ నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ లెఫ్టిస్టులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఉన్నారని ఎందుకు అంటున్నానంటే, ఈ ధర్మస్థలకు సంబంధించిన ధర్మాధికారి బీజేపీ అతను వీరేంద్ర హెగ్డే. సో వాళ్ళు బీజేపీ జైనులు, బట్ బీజేపీలో యాక్టివ్ అనమాట. సో అందుకని బీజేపీ బీజేపీ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇదంతా తప్పని, సిట్ అవసరం లేదనేది బీజేపీ స్టాండ్.